ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా హరిహరులిద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో పూర్వాభాద్ర 4 పాదాలు, నాలుగో పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మీనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు. అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ 20వ తారీఖున వచ్చారు. నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు, తులలో రవి ఉన్నారు, కుజబుధులు వృశ్చికంలో ఉన్నారు, మీనంలో రాహు ఉన్నారు. ఇది ఈ రాశి యొక్క గ్రహాల ఫలితాలు. ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక 28 అక్టోబర్న కుజుడు తుల నుంచి వృశ్చికంలోనికి వచ్చారు. అట్లాగే నవంబర్ 17వ తారీఖున తులలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు. నవంబర్ 3వ తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి వస్తారు. ఇది ఆయనకి స్వరాశి. అందువల్ల తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం. ఎప్పుడంటే నవంబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16, 2026 వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది. ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు. ఆయన మూఢంలో ఉన్నప్పుడు మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు. ఇక నవంబరు 26 లోపులోనే ఎటువంటి కార్యాలైనా చేయాలి, లేదా ఫిబ్రవరి 16 తర్వాత చేయాలి. ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే, ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి. కుటుంబంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది. ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉండదు. మీ ఖర్చులకు కావాల్సినటువంటి ధనం మీకు లభిస్తుంది అన్నమాట. మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా విజయవంతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది. కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా. ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. అది నవంబర్ 26 లోపున మీరు ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అన్నమాట. తర్వాత మీకు కొత్త కార్యక్రమాలు చేస్తారు. అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి. ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది. దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి, చాలా గర్వంగా అనిపిస్తుంది. అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పరస్పరం ఒకరి ఆలోచన ఒకరు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి, వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం, అలా పరస్పర స్నేహం పెరుగుతుంది. ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది. మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ అభివృద్ధిని మీ అధికారులు గుర్తిస్తారు. అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము, అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము, ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ మాసంలో. ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము, ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నమాట. ఎవరైతే పెళ్లి కోసం చూస్తున్నారో, పెళ్లి సంబంధాలు వెతకడము, పెళ్ళిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది. అందువల్ల ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము చాలా మంచిది. పెళ్ళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది.
మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు. హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు. విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. వాళ్ళు చాలా మంచిగా ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీకు సంఘంలో పలుకుబడి, గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయన్నమాట. అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది, మీకు మానసికమైన తృప్తి ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దానివల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది. ఇక అక్టోబర్ 22 నుంచి నవంబరు 21 వరకు కూడా కార్తీక మాసం ఉంది. కార్తీక మాసంలో శివ ఆరాధన, విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి. అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము, శివాభిషేకం చేయించడము, అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణాలయాలు కానీ వెంకటేశ్వర ఆలయాన్ని కానీ సందర్శించడము అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఈ చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. అందువల్ల మీరు విద్యాదానం, దీపదానం, వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక మార్గశిర మాసం నవంబర్ 22 నుంచి మొదలవుతుంది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ శివారాధన, విష్ణారాధన, లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇది మీనరాశి వారికి ఈ మాస శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి అన్నమాట. మకర రాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల చలనం చూడాలి అని అంటే రెండో ఏంటంటే కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని వక్రించున్నారు, మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వచ్చారు. ఎప్పుడు అక్టోబర్ 20వ తారీఖున. అప్పటి నుంచి కూడా నవంబర్ చివరి వరకు కూడా గురువు కర్కాటకంలోనే ఉంటారు. సింహంలో కేతు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు, తులలో రవి ఉన్నారు, వృశ్చికంలోనేమో కుజుబుధులు ఉన్నారు. అయితే మా రాశులు గ్రహాలు చాలా మార్పులు ఎలా ఉన్నాయి అని అంటే అక్టోబర్ 28వ తారీఖున కుజుడు తులలో ఉన్న కుజుడు వృశ్చికంలోనికి వచ్చాడు. నవంబర్ 16న తులలో ఉన్నటువంటి రవి వృశ్చికంలోనికి వస్తారు. నవంబర్ 3వ తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి వస్తారు. ఇది తుల ఆయనకి స్వరాశి అవుతుందన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ 26వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం 2016 ఫిబ్రవరి 16 వరకు 2026 ఫిబ్రవరి 16 వరకు కూడా శుక్రమూఢం ఉంది. ఇన్ని నెలలు శుక్రమూఢం ఉండడం మూలంగా ఈ కాలంలో ఎటువంటి శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఏం చేసినా నవంబర్ 26 లోపు చేసుకోవాలి, లేదా ఫిబ్రవరి తర్వాత చేసుకోవాలన్నమాట. ఇక ఈ రాశిలో వాళ్ళకి ఏంటంటే ప్రతి పనిలో కూడా ఈ మాసం అంత మిశ్రమంగా ఉంది, చాలా గొప్పగా లేదు, సామాన్యంగా నడుస్తుందన్నమాట. వీళ్ళకి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఈ ఆటంకాలు దాటుకుంటూ వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ప్రతి పని ఏ పని మొదలుపెట్టినా అది వాయిదా పడే అవకాశం చాలా ఉంది. అలాగే ఇంట్లో పరిస్థితులు అయితే కుటుంబంలో పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ మీకు అది సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. కుటుంబంలో కూడా కొన్ని శుభకార్యాలు చేస్తారు, లేదా శుభకార్యాలకు మీరు అటెండ్ అవుతారు. అది ఇంకా శుభకార్యాల కోసమని వీళ్ళు ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మీకు చాలా సంయమనం అవసరం. మొత్తానికి ఈ మాసం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా, చాలా ఓపికగా, చాలా సంయమనంతో ఉండాలి. మీరు కోపం తెచ్చేసుకోవడము, ఎదుటి వాళ్ళ మీద గొడవలు పడడము ఇట్లాంటిది ఈ మాసంలో మీకు అస్సలు కలిసి రాదు. అందువల్ల మీరు చాలా నెమ్మదిగా ఉండాలి. ఏ పనిలో అయినా కూడా ఆలస్యం అవుతున్నా మీరు విసుగు చెందకుండా సంయమనంగా పాటించి ఓర్పుగా ఉండాల్సి వస్తుంది. మీరు ఇవన్నీ జరగాలి అని అంటే మీరు దైవారాధన చేయాలి. మీ కుటుంబానికి కులదేవత ఎవరో, లేదా మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే వాళ్ళ ఆరాధన ప్రతినిత్యం మానకుండా చేయండి. దానివల్ల మీకు కాస్త పరిస్థితులు అనుకూలంగా నడవగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు.
ఇక ఆర్థికంగా పర్వాలేదు. ఆర్థికంగా బానే ఉంటుంది కానీ, మా డబ్బొక్కటి ఉన్నా సరిపోదు కదా! ఆర్థికంగా బాగుంటుంది కానీ, కొంచెం ఇటువంటి ఒడిదుడుకులు, బాధ్యతలు, ఆహ్, ఇవన్నీ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు. ఒత్తిడి వల్లే మీకు ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. ఇతరులకు సహాయం చేయడానికి మీరు ముందుంటారు. కానీ ఇప్పుడు ఇతరులకు చేసే సహాయాన్ని ఒకసారి ఆలోచించండి. ఇది నేను చేస్తే నాకేమన్నా నష్టం జరుగుతుందా? లాభం మాట పక్కన పెట్టండి. నష్టం జరుగుతుందా? దీనివల్ల నాకు ఎలా ఉంటుంది అనేది ఆలోచించి మీరెవరికైనా కూడా సహాయం చేయండి. తొందరపడి మీరు ఇతరులకి సహాయాలు చేసి చిక్కుల్లో మాత్రం పడకూడదు. ఇంకా విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు మీద శ్రద్ధ పెడితే మీకు బాగానే ఉంటుంది. ఇక ఈ మాసంలో ఏంటంటే అక్టోబర్ 22 నుంచి నవంబరు 21 వరకు కూడా కార్తీక మాసం నడుస్తుంది. కార్తీక మాసంలో చిన్న దానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అందువల్ల ఈ కార్తీక మాసంలో అన్నదానం, వస్త్రదానం, దీపదానం ఈ దానాలన్నీ కూడా చాలా మంచివి. అందువల్ల మీరు ఈ దానాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే మీకు చేసిన దానికి 10 రెట్ల పుణ్యం కూడా లభిస్తుంది. ఈ కార్తీక మాసం అంటే శివారాధన ముఖ్యమే, విష్ణారాధన ముఖ్యమే. అందువల్ల మీరు శివకేశవులు ఇద్దరిని పూజించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. శివాభిషేకం చేయించండి. తప్పకుండా మీకు అన్ని సమస్యలు తీరుతాయి. అలాగే శివాలయం సందర్శించండి, విష్ణు ఆలయం సందర్శించండి. ఇక నవంబరు 22వ తారీఖు నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం అంటే విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన మంచిది. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారం నాడు అన్ని గురువారాలు కూడా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని అష్టోత్తరంతో పూజించి ఆమె కథ ఉంటుంది. ఆ కథ చదువుకుని అక్షింతలు వేసుకోండి. నేతితో వండిన పదార్థాలు నైవేద్యం పెట్టండి. అలాగే నేతితో వండిన పదార్థాలే తినండి ఆ రోజు. ఇది విశేషమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది. మీకు విశేషంగా కార్తీక మాసంలో శివకేశవుల పూజ, అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఒడిదుడుకులు, చికాకులు అన్నీ తగ్గి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదే ఈ రాశి వారికి చెప్పేటటువంటి శుభ ఫలితాలు.